అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వారం క్రితం అనుకుంటా అండి, ఆ వారమేలే, కరెక్ట్ సాటర్డే నా బర్త్డే రోజు ఒక సినిమా ఫంక్షన్ జరిగింది, వారణాసి సినిమా. నేను కూడా కొన్ని గ్లింప్సెస్ చూశాను. అందులో రాజమౌళి గారు ఒక మాట మాట్లాడారు, నాకు దేవుడిపైన నమ్మకం లేదు, నేను ఏతిస్ట్ అని ఆ సందర్భంగా అనలేదు, కానీ ఇంతకుముందు కొన్ని వీడియోలు కూడా చూశాను. మన ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా నేను ఏతిస్ట్ని అని చెప్పాను. 100 సార్లు నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, నేను దేవుడిని నమ్మను అని చెప్పేసి. కానీ వారు కూడా దైవత్వం ఉన్న సినిమాల్లో, అంటే దేవుడికి రిలేషన్ ఉన్న సినిమాల్లో వారు కూడా నటించారు. సో రాజమౌళి గారు కూడా నేను దేవుడిని నమ్మను, మా ఆవిడ హనుమాన్ భక్తురాలు, మా నాన్న హనుమంతుడి భక్తుడు అని చెప్పేసి మాట్లాడారు. దానిపైన పెద్ద దుమారం చెలరేగింది. అసలు అతనికి దేవుడి పైన నమ్మకం లేకపోతే ఎలా దేవుడి సినిమాలు తీస్తారు, దేవుడిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, అతను మా మనోభావాలు దెబ్బతీసినాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ గారు, ఈరోజు కాదు నిన్న అనుకుంటా, ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాడు ట్విట్టర్లో. ఇప్పుడు దేవుడిని నమ్మితేనే దేవుడి సినిమాలు తీయాలన్నా, అలా అయితే నేను గ్యాంగ్స్టర్ అయితేనే గ్యాంగ్స్టర్ సినిమా తీయగలను, నేను గోస్ట్ సినిమా తీయాలంటే నేను గోస్ట్ అయి ఉండాలనా, దయ్యాల సినిమా తీయాలంటే నేను దయ్యాన్ని అయి ఉండాలనా, లేకపోతే దయ్యాన్ని నమ్మాలనా? అలా ఉండదు. ఒకవేళ వీళ్ళు ఎవరైతే దేవుడికి వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతున్నారో వాళ్ళనే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు రాజమౌళి దేవుడిని నమ్మట్లేదు అని చెప్పాడు, కానీ అతనికంటే సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎవరు తీశారు మరి? ఇప్పుడు నేను దేవుడిని నమ్మట్లేదు అంటే దేవుడు కక్ష పెంచుకొని అతని సినిమాలన్నింటినీ ఫ్లాప్ చేయాలి కదా. రాజమౌళి కంటే గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారా ప్రస్తుతానికి ఇండియా సినిమా హిస్టరీలోనే? కావాల్సినంత సక్సెస్ వచ్చింది కదా, మరి ఎలా వచ్చింది అని ఒక ప్రశ్న అడిగాడు. చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అండ్ ఈ విషయంపైనే నేను నిన్న కాల్ చేస్తే రామ్ గోపాల్ వర్మ గారు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను ట్రావెలింగ్లో ఉన్నాను సార్, మళ్ళీ చేస్తున్నాను, నేను బిజీగా ఉండి చేయలేకపోయా. ఈరోజు ఉదయం అలాగే ఐబొమ్మ రవి విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్లు పెడుతుంటే నేను చెప్పిన, ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్. ఇప్పుడు ఐబొమ్మ రవి తప్పు చేశాడా రైట్ చేశాడా అనేది చట్టపరంగా అయితే అతను తప్పు చేశాడు, కానీ ప్రజల నుంచి అతనికి సపోర్ట్ వస్తుందంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మలయాళంలో 5 కోట్లతో అయ్యప్పనం కోశం తీస్తే అదే 75 కోట్లతో భీమ్లా నాయక్ అందిస్తారు. మాకు ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పేసి మళ్ళీ జనాల్ని 200 టికెట్ 400 పెట్టి కొనమని చెప్పేసి చెప్తారు. అలా వాళ్ళు వెళ్ళట్లేదు కాబట్టే థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. వాళ్ళు 400 రూపాయలు పెట్టి చూసే బదులు ఏ ఐబొమ్మలోనో ఇంకో దాంట్లో చూద్దాం అనుకున్నారు సార్, అది కూడా ఒక కారణము అని చెప్పి నేను పెట్టాను. ఇంకా అఫ్కోర్స్ ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు, అది అప్రస్తుతం. దానికి నాకు రామ్ గోపాల్ వర్మ గారు, నీ దగ్గర టైం ఉందా, నేను కాల్ చేస్తాను ఈరోజు మార్నింగ్, ఒక 40-45 నిమిషాలు ఇద్దరం మాట్లాడుకున్నాము. రామ్ గోపాల్ వర్మ గారు చెప్తూ వచ్చాడు, ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు ప్రదీప్, అది అసలు సంబంధం లేని విషయము. ఎగ్జాంపుల్ చెప్తాను. మన మహేష్ బాబు సినిమా ఒక్కడు తెలుగులో 8 కోట్లతో తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసింది. అదే తమిళ్లో గిల్లీ అని ఒక సినిమా 11 కోట్లతో తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. బెంగాలీలో 1.5 కోటితో తీస్తే అక్కడ కూడా 20 కోట్ల దాకా వచ్చింది, 12 కోట్లు వచ్చింది. బోనీ కపూర్ హిందీలో ఏదో పేరు చెప్పాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు. బోనీ కపూర్ హిందీలో 80 కోట్లు పెట్టి తీశాడు అదే ఒక్కడి సినిమాని, 80 కోట్లు పోయాయి. నిర్మాతలు రిస్క్ తీసుకుంటారు, ప్రజలకు ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే లేదన్నట్లు మాట్లాడారు. సరే, ఇంకా రామ్ గోపాల్ వర్మ గారికి నేను చెప్పాను, డిస్కషన్ అది కాదు. ఇప్పుడు ఎందుకు రాజమౌళి గారి పైన అంతగా డిస్కషన్ చేయడము, అంతగా దేవుణ్ణి నమ్ముడు అన్నంత మాత్రాన అతన్ని ఏదో విలన్ను చేయడము, లేకపోతే దేవుడి మీద నమ్మకం లేనోడు సినిమాలు ఎందుకు తీయాలా, మా మనోభావాలు దెబ్బతీసినాడంటే ఇక్కడ నేను కూడా ఒకటి క్లియర్గా ఫీల్ అవుతానండి. ఆ విషయంలో రామ్ గోపాల్ వర్మ గారికి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను, చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని. దేవుడు దైవం అనేది నమ్మకం అండి, దాంతో అతని జీవన విధానానికి, జీవన శైలికి, లేకపోతే అతని సక్సెస్కి, ఫెయిల్యూర్స్కి సంబంధం ఉందని నేను అనుకోను. నా దృష్టిలో దేవుడు ఉన్నాడు, 100% ఉన్నాడు, 1000% దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు. రెండవది, ఎవడైతే మంచి పని చేస్తాడో అదే దైవత్వం అండి. ఎవరైనా ఒక్కరికి దేవుడు కనిపించాడా అంటే ప్రత్యక్షంగా
నాకు దేవుడు కళ్ళలోకి వచ్చాడు, నేను కళలో దేవుని రూపం చూశాను, ఖచ్చితంగా అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే నాకు కూడా ఎన్నోసార్లు దేవుడు కనిపించింటాడు కళలో. ఏదో ఒక డ్రీమ్ వచ్చింటుంది, నాకు ఇబ్బంది కలిగింటుంది. నేను చెప్తున్నా కదండి, కొన్నిసార్లు మనకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు లేకపోతే యుద్ధాలకు వెళ్ళినట్టు ఏవేవో పిచ్చికలు వస్తుంటాయి. అప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం, అప్పుడు మనకేం జరగదనమాట. సో ఇట్లా దేవుడు నాకు కల్లో వచ్చినాడనో ఇట్లా చెప్తారు, కానీ డైరెక్ట్గా ఒక మనిషి రూపంలోనో దేవుడు ఎప్పుడైనా వచ్చాడా? ఎవరికి కనిపించడు. దైవం అనేది నమ్మకం అంతే. ఇప్పుడు నువ్వు చేసే పనిలో నీకు నమ్మకం ఎలా కలుగుతుంది? దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు నమ్మకం కలుగుతుంది, మనకు ఒక భరోసా వస్తుంది. అదే దైవత్వం. మళ్ళీ దానికి ఒక సపరేట్గా ఎక్కడ ఈ దైవత్వం అంటే ఇలా, ఆ దైవత్వం అంటే అలా ఉండదు. సో దేవుడు అంటే నా వరకు నాకండి ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేది ఉండదు. చేసే పనుల్లోనే దేవుడు కనిపిస్తాడు. అండ్ ఈ సృష్టి అంతా కూడా బికాస్ ఆఫ్ గాడ్ అని నేను బలంగా నమ్ముతా. ఆ విషయంలో మాత్రం మనం అందరం కూడా ఒక మానవాళి అనేది ఎవాల్వ్ అయిందంటే భగవంతుడి వల్లనే. బట్ ఏ రూపంలో అనేది మనందరికీ తెలియదు. ఒకరు వెంకటేశ్వర స్వామి రూపంలో దేవుణ్ణి చూస్తారు, ఒకరు శివుడి రూపంలో దేవుణ్ణి చూస్తారు, ఒకరు గణేష్ రూపంలో దేవుణ్ణి చూస్తారు, ఒకరు హనుమాన్ రూపంలో చూస్తారు, కొందరు రాముడి రూపంలో చూస్తారు. ఎలా చూసినా మనం ఏ విధంగా ఫీల్ అవుతామో దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేస్తుంటాడు. ఇంకా నమ్మకం లేదు అనేవాళ్ళు ఎందుకు నమ్మకం లేదంటారో మనం చెప్పలేము. బట్ ఒక హిందువుగా నా హిందూ దేవుళ్ళను నేను పూజిస్తాను, నేను ప్రే చేస్తాను, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. బికాస్ అది మన సంస్కృతి మనకు నేర్పించింది. కానీ ఎవడైతే దేవుని నమ్మలేదో వాడు నా మనోభావాలు దెబ్బతీసినాడు అంటే ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఉండదు. నువ్వు రాజమౌళి గారు దేవుని నమ్మలేదంటే అది అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వలన ఇంకోటి వలన అతనికి ఒక ఒపీనియన్ ఏర్పడి ఉంటుంది. లెట్ హిమ్ బీ లైక్ వాట్ హీ ఈజ్. అతను దేవుని నమ్మలేదు అంటే మన మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? మన మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? అతన్ని విలన్గా ఎందుకు చూడాలి? ఎవరి నమ్మకం వాడిది. నేను దేవుడు ఉన్నాను, నేను నమ్ముతాను, దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ దాంట్లో డిస్కషన్లు దేనికి, శాపనార్థాలు దేనికి, అతన్ని తిట్టడం దేనికి, అతని సినిమాలు తీయొద్దని చెప్పడం దేనికి? ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే పని బాట లేని వాళ్ళు చేస్తున్నారు. అతను మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, మేము పోరాటాలు చేస్తాము. దేవుడు బాగానే ఉన్నాడు, రాజమౌళి బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళకే వచ్చింది నొప్పి. అది బాటం లైన్. ఎవరి అభిప్రాయాల్ని వారు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కల్పిస్తే అందులోనే దైవత్వం ఉంది. కోర్స్ సమాజంలో కట్టుబాట్లు ఉంటాయి, ఒక సన్నటి గీత ఉంటుంది, దాన్ని దాటి చెప్పాలా దాటకుండా చెప్పాలా అనే దాంట్లో మన విఘ్నత తెలిసిపోతుంది. రాజమౌళి గారు ఎక్కడ కూడా చెడ్డగా ఏం చెప్పలేదు. నేను దేవుని నమ్మను అన్నాడు, కానీ దేవుడు లేడు అనలే. దేవుడు లేడు అని ఆయన ఏం చెప్పలే, నేను నమ్మను అన్నాడు. అసలు ఈ ప్రపంచంలో దేవుడే లేడు అంటే దాని మీద డిబేట్ పెట్టచ్చు, నువ్వు ఎవడు చెప్పడానికి. ఆయన ఆ మాట అనలేదు, ఆయన మంచిగానే చెప్పాడు. దట్స్ హిస్ బిలీఫ్. మళ్ళీ ఇది నేను చెప్పాను అనుకో, నీకు దేవుడి మీద నమ్మకం లేదా అంటే ఇంకా వాడెంత మూర్ఖుని ఇంకొకడున్నాడు. నేను 1000% దేవుడిని నమ్ముతాను, చేసే మంచి పనిలో దేవుడు ఉన్నాడని నేను బలంగా విశ్వసిస్తాను. ఎవరికైనా మనం సహాయం చేస్తే, లేకపోతే నాకు ఎవరైనా సహాయం చేస్తే నాకు అతను దేవుడితో సమానం. అంటే నాకు అవసరం ఉన్నప్పుడు, నేను ఆపదల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అది డబ్బు సహాయమే కాదండి, ఒక మాట సహాయం కానీ, ఒక తోడు కానీ, ఒక తోడ్పాటు కానీ ఏదైనా చేస్తే అదే దైవత్వం. దేవుడు చేయమని చెప్తాడు, మంచి చేయమని చెప్తాడు, ఏ దేవుడు చెడ్డ చేయమని చెప్తాడు. వాళ్ళకు కూడా వీలైతే ఎందుకు దేవుడు ఉన్నాడో చెప్పడానికి ట్రై చేయండి. ఎవరికి? రాజమౌళికి ఆయన వింటే. లేకపోతే కాము ఉండండి. అంతేగాని నువ్వెవడు సినిమా తీయడానికి, దేవుడు సినిమా తీయకూడదు, మేము ఉద్యోగిస్తాం, మేము మీ ఇంటి ముందుకు వస్తాం, మేము మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తామంటే మీకు ఎవడు హక్కు ఇచ్చినాడు? గుర్తుపెట్టుకోండి.